ఈ కాంగ్రెస్ వచ్చింది మా రైతులకు ఇబ్బందులు తెచ్చింది. అప్పుడే ఇదే కాంగ్రెస్ రాజ్యంలో ఇబ్బందులు పడ్డాం, ఇప్పుడు అలాగే ఇబ్బందులు పడుతున్నాం కూడా. కాంగ్రెస్ వచ్చింది రైతులను ముంచింది. రేవంత్ రెడ్డి వచ్చిండు, మాకు చిప్ప పట్టుకునే గతి వచ్చిందంటున్న రైతులు. లైన్లో ఉండబట్టి యూరియా షాడేజ్ ఫుల్ షాడేజ్ ఉంది. వచ్చిన ఒక లారీ కూడా ఎక్కడ సరిపోతలేదు. ఒక సంచి కొందామంటే లైన్లో చెప్పులు పెడుతున్నాము, మేము ఆధార్ కార్డు బట్టి నిలబడుతున్నాం, కానీ అది సరిపోతలేదు పబ్లిక్. మరి 10 ఏళ్ళ నుంచి మాకు ఎప్పుడు షాడేజ్ లేదు యూరియా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు షాడేజ్ ఉంది? ఈ రేవంత్ రెడ్డి ఒక ఏం పెట్టిండు, బస్సు ఫ్రీ పెట్టిండు. ఉత్తరం ఉరు వస్తుడు. ఇప్పుడు మేము కొట్టకొచ్చినాయి, కరకొచ్చినాయి, మరి ఏం చేయాలి? మేము మందు చల్లాలి. ఇప్పుడు 15 నెల అవుతుంది. అసలు యూరియా ఫుల్ షాడేజ్ ఉంది. పట్టవచ్చి ముండ కొడుకును గెలిపించి మేము మొత్తము అంతా రోడ్డు మీద పడుతున్నాం. సిగ్గుశరం ఉంటే పాడుకోవు. ఇప్పుడు స్పాట్ లో మాకు యూరియా అందుపడి చెయ్యి. మీకు రేషన్ సిగ్గుశరం ఉంటే పబ్లిక్ రాదుకో. మా ఇంటి గురించి కాదు, పబ్లిక్ అందరి గురించి చెప్తాను నేను. ఎందుకంటే యూరియా ముఖ్యం. పబ్లిక్ ను ఆయన ఏమన్నావు 2 లక్షలు అన్నావు, తప్పావు, బస్ ఫ్రీ అని పెట్టి అడలు పెట్టి అన్ని వాగ్దానాలు ఇచ్చి గెలిచినాం. కానీ యూరియా 15 నుంచి మధ్య షార్టేజ్ లేదు. నువ్వు వచ్చినావంటే షార్టేజ్ అయిపోయింది. ఏం చేసి బుద్ధుకొని తంతురు. మరి నాకు ఒక 5 ఎకరాలు ఉంది, మరి సరిపోతుందా? ఇంకా వేరే మంత్రులకు 10 ఎకరాలు ఉంటుంది, ఒక ఆధార్ కార్డు ఉంటుంది, సరిపోతుందా? నీకేమన్నా ఇజ్జతు, మానము, అభిమానం ఉందా? మంచిగా ఉంది. పబ్లిక్ పబ్లిక్ నువ్వు మంచి పని చేస్తాను పబ్లిక్ ఆడుకోవాలి, రైతుని ఆడుకోవాలి. ఆడుకోనికి వచ్చినావు కాబట్టి ఆడుకొని పని చేయాలి. కానీ ఏదో ఒక అసెంబ్లీకి తీసుకుపోయి మరి